ఆదివారం హాలిడే కావడంతో యాదాద్రికి భక్తులు పోటెత్తారు. స్వామి దర్శనం కోసం 4-5 గంటలకు మించి సమయం పడుతూ ఉండడంతో భక్తులు క్యూలైన్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిన్నపిల్లలతో క్యూలైన్లో గంటల తరబడి వేచి ఉండడంతో అసహనం వ్యక్తం చేస్తున్నారు. వారు ఆలయంలో ఫ్యాన్లు, ఏసీలు సరిగ్గా పనిచేయడం లేదంటూ మండిపడుతున్నారు. యాదాద్రి ఆలయంలో భక్తుల రద్దీ, ఇబ్బందులకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ రెడ్డి అందిస్తారు. యాదాద్రిలో భక్తుల రద్దీతోటి సందడిగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. శని ఆదివారాల్లో భక్తులు భారీ సంఖ్యలో స్వామివారిని దర్శించుకునేందుకు వస్తున్నటువంటి నేపథ్యంలోనే ఆలయ పరిసరాలు పూర్తిగా భక్తులతోటి ప్రధానంగా చూసుకున్నట్లయితే మామూలు రోజుల్లో యాదాద్రికి 20 నుంచి 30 అవకాశం ఉందని చెప్పేసి కూడా ఆలయ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే వస్తున్నటువంటి భక్తులకు సరైనటువంటి వసతులు కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారన్న విమర్శలు కూడా ఉన్నాయి. వస్తున్నటువంటి నేపథ్యంలో క్యూలో ఫ్యాన్ 4 గంటలు 2 గంటలు వేచి చూడాల్సి వస్తుంది. స్పృహతప్పి పడిపోవాల్సినటువంటి పరిస్థితి కూడా వస్తుందని చెప్పేసి అంటున్నారు. ఒకసారి మాట్లాడదాం. చెప్పండి, ఎట్లా అంటే ఎంతసేపు అయింది మీరు దర్శనానికి వచ్చి? దర్శనంలో వచ్చాను. సందులో మాత్రం ఫ్యాన్లు లేవు. చిన్న పాపలు వేసుకొని ఇద్దరు స్పృహతప్పి పడిపోయారన్న. కనీసం సీసీ కెమెరాలు కూడా చూసి 40 మినిట్స్ హాఫ్ అన్ అవర్ ఆపేస్తున్నా. చిన్నపిల్లలతో వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నాము. ఇద్దరు స్పృహతప్పి పడిపోయారు. అది మాత్రం చాలా బాధాకరమైన విషయం. మరి రెగ్యులర్ ఉంటుందా లేదా నాకు తెలియదు. సండే కొంచెం కౌంటర్లు మార్నింగ్ కూడా కేశకంఠం కాడ కూడా ఒక దాదాపు మేము 4:30కి లైన్లో ఉంటే వాళ్ళు 6కి వచ్చి కనీసం టికెట్లు కూడా ఇవ్వట్లేదు. ఆ టికెట్లు ఇచ్చేస్తాను అందరు క్యూలో రావాలి అని మళ్ళీ మమ్మల్ని ఫోర్స్ చేసిన తప్ప టోకెన్ మాత్రం ఇవ్వట్లేదు. ఎక్కడ పోయినా ఈరోజు మరి ఏందో నరసింహస్వామి దయ వల్లనే ఎట్లనో కానీ మామూలు మంచిగా చూడాలని కోరుకున్నాము. కానీ సవలతులు మాత్రం బాగాలేవన్న. థ్యాంక్ యూ. అంటే ఈ పాపను తీసుకుని 2 గంటల క్యూలో ఉన్నారా? అవునండి. మా పాపకు 6 months అండి. మా పాప పేరు అయిందవి. దాదాపు 2 hours ఉన్నాము. అసలు ఫ్యాన్లు లేవు. ఓపెన్ ప్లేస్లలో మాత్రం ఫుల్ ఫ్యాన్స్ ఉన్నాయి. థ్యాంక్ యూ. ఈ చిన్న పాపని పట్టుకొని దాదాపు క్యూ లైన్లో 5 నుంచి 2 గంటలు అక్కడ వెయిట్ చేశామని చెప్పేసి కూడా భక్తులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనమే కాసేపు అందులో నిలబడితే ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. పట్టించుకోవట్లేదని చెప్పేసి కూడా వస్తున్నటువంటి భక్తులకి ఇక్కడ క్యూ లైన్లో కనీస వసతులు కల్పించకపోవడంతో కళ్ళు తిరిగి కింద పడిపోతున్నామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నటువంటి నేపథ్యంలోనే ఖచ్చితంగా అధికారులు దీని మీద పునఃసమీక్షించాల్సినటువంటి అవసరం ఉంది. ఫ్యాన్లు ఏదైతే ఫ్యాన్లతో పాటు వేసవి కావడంతో కూలర్లను కూడా ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేది ఇక్కడ పరిస్థితి చూస్తే అర్థమవుతుంది. నేను శ్రీనివాసరావు, పాషం అశోక్ రెడ్డి, సాక్షి టీవీ, యాదాద్రి.